మోటు పత్ర వల్ల నేను చాలా బాధపడుతున్నాను. జేబులో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, డబ్బులు సంపాదించడం గురించి ఆలోచించు. ఈ మోటు పత్రుల వల్ల అసలు మనం దొంగతనాలు చేయలేకపోతున్నాం. బాత్ బాత్ ఆటో నడుపుకుందాం, బోల్డన్ని డబ్బులు దొరుకుతాయి. ఆటో నడుపుకోమంటావా? ఎవరైనా చూశారంటే నవ్విపోతారు. కానీ కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒక పని చెయ్యాలి. ఇతను జాన్ కదా, ఆటో ఎక్కించుకుని దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు. జాన్ ఆటో నడుపుతున్నాడా? ఇదిగో చూడండి చూడండి, జాన్ ఆటో నడుపుతున్నాడు. ఆ భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డబ్బులే బాబు. ఓయ్ అందరూ ఇలా చూడండి, జానికి ఎలాంటి గతి పట్టిందో. పాపం ఇక్కడ ఇలా అడుక్కు తింటున్నాడు. మమ్మీ, ఈ పురి నగరం అంతా నన్ను చూసి నవ్వుతోంది. వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను. కానీ ఎలా తీర్చుకోవాలి? బాస్ బాస్, ఇందులో ఏం రాసిందో చూడండి. పుర్పురి నగర్ మ్యూజియం లో మెజిషియన్ చింగూరా మ్యాజిక్ చేయబోతున్నాడట. అతని మ్యాజిక్ దండం ఎవరికి దొరుకుతుందో వాళ్ళు ఏమైనా చేయగలరట. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. పైకి లాగండి. మీరిద్దరూ తాడు కూడా సరిగ్గా పట్టుకోలేరా? ఇద్దరు అక్కడి నుంచి దూకి కిందకి రండి. బాస్ బాస్, మేము మా అంతటి మేముగా దూకలేదు. ఎవరో మమ్మల్ని లాగినట్టుగా అనిపించింది, కిందకి లాగినట్టు. ఇదంతా ఈ మాంత్రిక దండ ప్రభావమే. ఓ చేతిలో ఉన్న మాంత్రిక దండవా, మమ్మల్ని పైకి తీసుకెళ్ళు. ఓ చేతిలో ఉన్న మాంత్రిక దండవా, లోపల రాజుగారు డ్రెస్, కిరీటం ఉన్నాయి. అవి తీసుకొచ్చి నాకివ్వు. పదండి, ముందు మనం పురిపురి నగరం మీద పగ తీర్చుకోవాలి. అంతకంటే ముందు మోటుపతుల్ని పురిపురి నగరంలో అవమానపరచాలి. అరే ఏమిటి వింత వేషం వేసావు జాన్? ఏదైనా డ్రామా కంపెనీలో పనిచేస్తున్నావా? నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మోటుపతులు, ఇక మీ జీవితంలో ఎప్పుడు నవ్వకుండా చేస్తాను. ఓ నా చేతిలో ఉన్న మంత్రదండవా, వీళ్ళిద్దరూ పురిపురి నగరానికి హీరోలు అనుకుంటున్నారు. వీళ్ళని సూపర్ హీరో డ్రెస్ లో ఆకాశానికి పంపించు. అక్కడ ఏరోప్లేన్ ఎగురుతుంది కదా, అది పట్టుకున్న తర్వాత వాళ్ళని కిందకు పంపించు. అరే జాన్, నీకు ఆరోగ్యం సరిగా లేనట్టుగా ఉంది. పద డాక్టర్ జట్కా దగ్గర చెక్ చేద్దాం. అరే పతులు, అసలు ఏం జరుగుతోంది? మనం ఏమిటి సూపర్ హీరో డ్రెస్ లో ఎగిరిపోతున్నాం? అయితే జాన్ చేతిలో ఉన్న మంత్రదండానికి నిజంగానే మంత్రశక్తులు ఉన్నట్టున్నాయి. అరే పతులు, నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అన్ని వాటంతలాగే జరిగిపోతున్నాయి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదంతా జాన్ చేతిలో ఉన్న మంత్రదండ ప్రభావం. ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ మోటుపతుల్ని ముక్కలు చేసేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ప్లేన్ ఇంజిన్ పాడైపోయింది. అసలు ఈ ప్లేన్ ని ఎలా ల్యాండ్ చేయాలో మాకు అర్థం కాలేదు. కానీ మీరు సమయానికొచ్చి మమ్మల్ని కాపాడారు. మీకు గవర్నమెంట్ తరపు నుంచి అవార్డు ఇమ్మని చెప్తారు. ఈసారి మోటుపతుల అదృష్టం బాగానే ఉన్నట్టుంది. కానీ ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను. మనం వెంటనే జట్కా అనే దగ్గరికి వెళ్ళి జాన్ మీద పై తెచ్చుకునే మార్గం ఆలోచించాలి. అది మనం ఎక్కడికి ఎలా వచ్చాం?
ఇది నా మాంత్రిక దండ ప్రభావం. మిమ్మల్ని హీరోలను చేసి చాలా పెద్ద తప్పే చేశాను. ఇప్పుడు జీరోలను చేస్తాను. చూడండి, మీ ఫ్రెండ్ ఒకడు వస్తున్నారు. హలో బాక్సర్, ఆ మోటు పొతుల్ని నా గుండె సంతోషంతో నిండిపోయే వరకు కొడుతూనే ఉండు. అరే బాక్సర్ అన్నయ్య, ఎందుకు మమ్మల్ని కొడుతున్నావు? కారణం ఏమిటో చెప్పి కొట్టు. తెలీదు, కారణం ఏంటో నాకు కూడా తెలీదు, కానీ మిమ్మల్ని కొట్టాలనిపిస్తుంది. ఎందుకో నా చేతులు ఆగడం లేదు, మీ మీదకి దూసుకొస్తున్నాయి. నాకేం అర్థం కావడం లేదు. మోటు పొతులు, మీరిద్దరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చింది. ఇది మెజిషియన్ జింగూరా మంత్రదండం. ఈ మంత్రదండంతో నేను ఏమైనా చేయగలను. చింగం గారు, జాన్ దగ్గర ఒక మ్యాజిక్ మంత్రదండం ఉంది. దాంతో మమ్మల్ని చితక బాధేస్తున్నాడు. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్? ఇప్పుడే జాన్ కి బుద్ధి చెప్తాను. కానిస్టేబుల్ పదండి, వెంటనే వెళ్ళి జాన్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు నా మనసుని రంజింపజేస్తున్నావు. ఇది రాజులు మహారాజులు తీర్చుకునే కోరిక. జాన్, నిన్ను రంజింపజేయడం ఇంతటితో బంద్. ఇప్పుడే నిన్ను జైలుకి తీసుకువెళ్తున్నాను. జైలుకి నేను కాదు, నువ్వు వెళతావు. ఇది మహారాజు గారి జారు ఆజ్ఞ. కానిస్టేబుల్స్, అపరాధి చింగం గారిని తీసుకెళ్లి జైల్లో వెయ్యండి. అయ్యో మావ్, నన్ను వదలండి. ఏం చేస్తున్నారు? అబ్బో, జానే అపరాధి, నేను నేరస్తుడిని కాదు. నన్ను వదలండి. ఈ రోజు నుంచి పురిపురి నగరానికి మహారాజు నేనే. మీరందరూ తలలు వచ్చి నన్ను గౌరవించండి, లేదంటే మాంత్రిక దండంతో నన్నెలా పోరాడమంటారు మిత్రులరా? అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు పతులు. ఐడియా సర్జీ. మనం అతని చేతిలోంచి ఆ మంత్రదండాన్ని కనుక లాక్కోగలిగితే ఇక మన పని పూర్తి అయిపోయినట్టే. ఆ తర్వాత మరిన్ని మంత్రదండాలతో జాను మంత్రదండాన్ని కూడా మిక్స్ చేసేద్దాం. కానీ ఎలా? మనం అతని సింహాసనం వరకు సొరంగాన్ని తవ్వుకుంటూ వెళదాం. రండి, ఏం చెయ్యాలో నేను చెబుతాను. పని మొదలు పెట్టండి. ఇప్పుడు మనం పురిపురి నగరం చౌరస్తా కిందున్నాం మిత్రులారా. ఓ, అంటే మనం జాన్ సింహాసనానికి కరెక్ట్ గా కింద ఉన్నాం మిత్రులారా. ఇక్కడి నుంచి బ్లాస్ట్ చేద్దాం. అప్పుడు జాన్ సింహాసనం ఎగిరిపోతుంది. దాంతో పాటు అతని మంత్రదండం కూడా. ఈ మంత్రదండాలన్నీ కూడా ఆ బ్లాస్ట్ లో ఎగిరి పడతాయి. అప్పుడు జాన్ ఖచ్చితంగా కనిపెట్టలేడు అతని నిజమైన మంత్రదండం ఏదో. మంత్రదండాలన్నీ మిక్స్ అయిపోతాయి కదా. అప్పుడు మనకి జాన్ మంత్రదండం వెతకడానికి సమయం దొరుకుతుంది. ఏం జరుగుతోంది? నా మంత్రదండం ఎక్కడా? వేగంగా మంత్రదండం ఎక్కడుందో వెతకండి. నాకు బాక్సింగ్ గ్లౌజులు దొరకాలి. బహుశా ఇదే అయి ఉంటుంది. నాకు కడుపు నిండా సమోసాలు కావాలి. ఒక మంచి పుస్తకం దొరకాలి. డబ్బులు దొరకాలి. బంగారం దొరకాలి. వీళ్ళందరినీ బంధించాలి. వాళ్ళని కాదు, నిన్ను బంధిస్తున్నాను. ఈ సంకెళ్ళు ఊడిపోవాలి. సంకెళ్ళు ఊడిపోయాయి. నిజమైన మంత్రదండం దొరికింది. ఐడియా సర్జీ, వినండి. మంత్రదండం దొరికేసింది. మంత్రదండం దొరికేసింది. రామ్ జట్కా డాన్స్ చేయండి. ఇది నా ఆజ్ఞ, చేయండి. నిజమైన మంత్రదండం ఇందులోనే ఉంది. దాన్ని వెతకాలి. వెతకండి, త్వరగా దాన్ని వెతకండి. అది మాయలో ఉన్న మంత్రదండం. తేడా తెలిసిపోతుంది. నాకు బోలెడని సమోసాలు కావాలి. ఓహో, అదిరింది. ఇదే నిజమైన మంత్రదండం. నన్ను వెంబడిస్తున్న వాళ్ళంతా పావురాలుగా మారిపోవాలి. బాస్ బాస్,
వాళ్ళు పావురాలు అవ్వలేదు, కానీ మీరు చవటైపోయారు. పతులు మిమ్మల్ని చవటం చేసేసాడు. ఇది నకిలీ మంత్రదండం. అలాగా వెంటనే వెనక్కి వెళ్దాం, పదండి. వాళ్ళ పని చెప్తాం. మనం ఈ మాంత్రిక మంత్రదండంతో గొప్ప బలం అయిపోదాం. డబ్బు, నగలు, బంగారం అన్ని సొంతం చేసుకుందాం. మనం ఈ లోకాన్నే ఏలేద్దాం. కానీ ఇప్పుడు మనం అలాంటి పని ఏమీ చెయ్యబోవడం లేదు. ఈ మంత్రదండం కనుక మన దగ్గర ఉంటే అందరూ దాన్ని లాక్కోవడానికి మన మీద అటాక్ చేస్తారు. పొరపాటున చెడ్డవాళ్ళకు దొరికిందంటే బోలెడన్ని సమస్యలు వస్తాయి. అయితే ఈ మంత్రదండం ఎవరిదో వాళ్ళ దగ్గరికే చేర్చాలి. అసలు ఈ మంత్రదండం ఎవరిదో వాళ్లే ఇక్కడికి రావాలి. సార్ ఈ మంత్రదండం మీదే కదా, మీరే దీన్ని తీసుకోవాలి. జాన్ దీన్ని దొంగిలించాడు. నాకు ఆ విషయం తెలుసు మోటు పత్తులు, నాకు ఆ వివరాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఎవరైనా నన్ను రమ్మని పిలిచేంత వరకు రావడం నా వల్ల కాదు కదా. మోటు పత్తులు, మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏం కావాలో కోరుకోండి. వద్దు, మాకు ఎలాంటి కోరికలు లేవు. కానీ మీరు ఒక పని చేయండి, ఆ మాంత్రిక మంత్రదండం చెడ్డవాళ్ళ చేతుల్లో పడకుండా చూడండి. ఆ మాంత్రిక దండం నాది, మర్యాదగా ఇచ్చేయండి. ఏయ్, నువ్వెవరు? ఈ మాంత్రిక మంత్రదండానికి యజమానిని. నువ్వు దీన్ని దొంగిలించావని తెలుసు. నీకు తగిన శిక్ష పడుతుంది. అరే ఏమైంది? ఎందుకులా నా మీదకు దూకావు? అరే, 2 ఎలుకలు నా పొట్ట మీద కూర్చుని నా సమోసాయే తింటున్నాయి. అలా చూడు, నా సమోసాయే పట్టుకెళ్ళిపోతున్నాయి. ఈ ఎలుకలు బంగారం లాంటి నిద్రను పాడు చేశాయి. ఇప్పుడే వాటి పని చెబుతాను. మోటు, దీన్ని నా తల మీద నుంచి తీయి, త్వరగా గట్టిగా కొట్టు. చాలు ఆపు. ఎలుకను కొడుతున్నావా లేక నన్ను కొడుతున్నావా? దాన్ని వదిలిపెట్టను. ఒక్కదాన్ని కూడా వదలను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వాడు చేయడానికి మా ఇల్లే దొరికిందా? వెళ్ళండి, బాక్సర్ ఇంటికి వెళ్ళొచ్చు కదా. నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని వచ్చాను. సారీ. మరేం పర్వాలేదు, ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏంటి మీరేనా అన్నది? నిజమే, కానీ ఇలాంటి తప్పు మళ్ళీ జరగకూడదు కదా. అందుకని మీకు సరైన గుణపాఠం చెప్పాల్సిందే. డోంట్ మైండ్. ఇది చూడు, ఇదేలా ఉంది. లగాయత్తు, పొద్దున్నే తలుపులు తెచ్చి పెట్టుకున్నాం కదా, అయినా స్లాపులు పగల కొట్టుకుంటూ వచ్చారేంటి చెప్పండి. డాక్టర్ జట్కా, ఎలుకలు మా బతుకుల్ని కష్టాల పాలు చేశాయి. రాత్రుళ్ళు పగలు మా ఇంట్లో తాండవ నృత్యం చేస్తున్నాయి. పెద్దన్నయ్య, ఏదో ఒకటి చెయ్యండి. ఓయ్, ఇదిగో మిత్రమా, ఈ ర్యాట్ ఫ్రీ గ్యాడ్జెట్ తీసుకో. దీన్ని ఒక్కసారి ఉపయోగిస్తే మీ ఇల్లు ర్యాట్ ఫ్రీ అయిపోతుంది. ఏమిటో, ఇదిగో ఈ మాస్క్ తగిలించుకుని దాన్ని ఉపయోగించండి. అందులోని రేస్ తగలగానే ఎలకలు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాయి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ రేసు ఇల్లంతా ప్రసరింపజేస్తాను చూడు. ఇప్పుడు ఇంట్లోకి ఒక్క ఎలుక కూడా రాలేదు.
డాక్టర్ జట్కా మనల్ని ఈ మాస్క్ పెట్టుకుని కదా గ్యాజెట్ ఆన్ చేయమన్నారు. మనం మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయాం. అవును నిజమే కదా. సరే ఇప్పుడు పెట్టుకుందాం. ఈ మాస్క్ ఇంత పెద్దగా అయిపోయింది ఏంటి? అవును ఈ ఇల్లు కూడా చాలా పెద్దగా అయిపోయింది. మనం ఎలుకల్లా మారిపోయాం. ఈ డాక్టర్ జట్కాని నేను వదిలిపెట్టను. మీరిద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆస్థానం మాది. అరే ఏమిటా మాటలు? మేము ఇంటికి యజమానులం. వీళ్ళిద్దరికి ఏమైంది? వీళ్ళు మోటు బతులు కదా. వీళ్ళు మనతో పాటు సమానంగా అయిపోయారు. మిత్రులారా, వీళ్ళు ఇంతకు ముందు మన మీద పెత్తనం చెలాయించారు. ఇప్పుడు వీళ్ళ అంత తెలిసాల్సిందే. దాడి చేయండి. ఇది గుడ్లగోబలాగా ఇంత కళ్ళెచ్చుకుని మనం చూస్తుంది ఏమిటి? ఎందుకంటే మనం ఇప్పుడు ఎలుకలుగా మారిపోయాం. పైగా దానికి ఇప్పుడు ఆకలేస్తున్నట్టుంది. పిల్లి వచ్చే ఎలక పారిపో. అరే ఏ ఎలుకల్ని పారిపోమని చెప్తున్నావు? నీకే ఇంకెవరికి చెప్తాను? త్వరగా పారిపో, లేకపోతే బాయ్ బాయ్. ఈ ఎలుకలు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినట్టున్నాయి. వీటి మొహాలు కూడా చాలా తేడాగా ఉన్నాయి. తింటే చాలా మజా వస్తుందనిపిస్తోంది. కాపాడండి, మమ్మల్ని ఈ పిల్లి బారి నుంచి ఎవరైనా కాపాడండి. ఈ ఎలుక చాలా కోపపడుతుంది. వావ్, ఈ రోజు నా లక్కీ డే అనుకుంటా. నాకు మాత్రం అల్లకిడే. పరిగెత్తు. ఏయ్, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఇక చాలు వదిలేయ్. దేవుడా కాపాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ దయచేసి మమ్మల్ని కాపాడండి. మోటు ఏమైనా చెయ్యి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సచ్చి, ఆ డాగి వైపు పరిగెత్తు. దాన్ని చూసి ఈ పిల్లలు పారిపోతాయి. అరే పరిగెత్తి పరిగెత్తి ఆకలేస్తుంది. పద వెళ్ళి సమోసాలు తిందాం. ఐడియా సచ్చి. లింగం గారు వస్తున్నారు. పద ఆయన బైక్ పైకి దూకి ఆయన సహాయం చేయమని అడుగుదాం. అయ్యమ్మా! rat! On my hat! అయ్యమ్మా! చింటూ, ఇక్కడి నుంచి పారిపో! సరే, డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేద్దాం. హలో డాక్టర్ జట్కా, నేను బతులుని. హలో బతులు, నీ గొంతు చాలా మెల్లగా వినిపిస్తోందేమిటి? డాక్టర్ జట్కా, మీ దయ వల్ల మేము ఎలుకల్లా మారిపోయాం. మాకు సహాయం చెయ్యండి. ఓయ్, అసలు మీరు ఎలకల్లా ఎలా మారిపోయారు? ఆ? మీ కుట్టు బాబాయ్ కుట్టు దగ్గరకు వచ్చి కలవండి, విషయం అంతా చెబుతాం. మీ ల్యాబ్ వరకు వచ్చే అవకాశం లేదు. దారిలో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. డాక్టర్ జట్కా అన్నయ్య, మేము ఎలుకలుగా మారిపోయాం. మీరు త్వరగా టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గరికి రండి. మేము ఇక్కడే ఉంటాం. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా,
సమోసా డబ్బులు నాతో ఇప్పిద్దాం అనుకుంటున్నావు కదూ, అందుకే పిలుస్తున్నావు కదా. నేను మాత్రం మీ ఉత్తులో చిక్కుకోను. అరే మనం పొట్ట చెక్కలయ్యేలా సమోసాలు తిని బిల్లు కట్టడానికి ఆయన ఇక్కడికి రప్పించడానికి అబద్ధాలు ఆడుతున్నాం అనుకుంటున్నారు. అయితే ఇక ఆయన రానట్టే. పద బాబాయ్ టీ కొట్టు దగ్గరికి వెళదాం. సమోసా మోటు 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 కాపాడు. ఇతని స్నేహితుడిని కూడా రానివ్వండి. ఇద్దరిని కలిపి ఒకేసారి భోంచేద్దాం. మోటు ఇక్కడికి మాత్రం రాకు, వీళ్ళు నిన్ను కూడా తినేస్తారు. దయచేసి పారిపో. ఏయ్, నా స్నేహితుడి మీద ఎవరైనా చెయ్యి వేశారంటే మర్యాదగా ఉండదు. ఓయ్ మోటు ఏమైనా ఇక్కడికి వచ్చాడా? రాలేదు, పొద్దున్నుంచి ఇటుపక్క రాలేదు. కానీ ఇక్కడికి ఒక ఎలుకొచ్చి మోటు పని పూర్తి చేసి వెళ్ళింది. చూడండి, ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది. ఉన్న సమోసాలన్నీ తినెళ్ళిపోయింది. ఏంటి మిత్రమా, ఒక ఎలుక ప్లేటుడు సమోసాలు ఎలా తినగలదు? కొంపు తీసి నాతో మోటు చెప్పింది నిజం కాదు కదా. తను ఎలుకగా మారిపోయానని చెప్పాడు. అరే పదులో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వీటి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళిపోనా? కానీ ఎలా వెళ్ళిపోను? ఈ పిల్లులు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి కదా. బహుశా పిల్లలకు ఈ విషయం తెలియదు అనుకుంటాను. నేను ఇప్పుడే బోల్డ్ సమోసాలు తినొచ్చాను. చూడు. ఇది నిజంగా ఎలుకేనా లేక ఎవరైనా పెహల్వానా? అయ్యమ్మా, తను మోటు. నేను ఇక్కడున్నాను. హలో. ఓయ్, నువ్వు చెప్పింది నిజమైన మాట, కానీ నేనే ఎంతకీ నమ్మలేకపోయాను. కానీ తర్వాత అనిపించింది ఎందుకైనా ఓసారి వెళ్ళి చూడటం మంచిదని. సరే, ఇదిగో ఇప్పుడు నేను మిమ్మల్ని మామూలుగా చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా అన్నయ్య.